ఈ రోజు 100 రూపీస్ తో ఛాలెంజ్ అయిపోతున్నాం. అది ఎలా అంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా సర్వైవల్ కాబోతున్నాం. ఇక్కడైతే టిఫిన్ హోటల్ ఉంది, అక్కడికి వెళ్దాం. ఇప్పుడైతే 2 గారె అయితే ఆర్డర్ పెట్టాను. ఇప్పుడైతే టిఫిన్ చేసేసాం. 65 రూపాయలు అయితే మిగిలాయి, కానీ బాలేదు మావా. ఏం చేస్తాం, ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు అయితే కలుసుకుందాం. ఇప్పుడు ఆఫ్టర్నూన్ లంచ్ టైం కాబట్టి అన్న క్యాంటీన్కి అయితే వచ్చాం మావా. ఇప్పుడు టోకెన్ కూడా తీసుకున్నాను. ఇప్పుడు లోనకైతే వెళ్దాం. లోపల చాలా క్రౌడ్ ఉంది మావా, అందుకనే వీడియో తీయలేదు. ఇంకా మన దగ్గర ఉన్న 65 రూపీస్ లో 5 రూపీస్ లో అయితే లంచ్ అయితే చేసాం మావా. ఇంకా 60 రూపీస్ అయితే ఉండాయి. నైట్ 60 రూపీస్ తో డిన్నర్ చేసేటప్పుడు కలుసుకుందాం. ఇప్పుడు మన దగ్గర ఉన్న అమౌంట్ అయితే 60 రూపీస్ అనమాట. మన దగ్గర ఉన్న 60 రూపీస్ తో అక్కడ కనిపిస్తున్న ఫ్రైడ్ రైస్ షాప్ కి అయితే వెళ్దాం. షాప్ లోకి అయితే వెళ్ళి 60 రూపీస్ కి ఏది ఉంటే అది ఇచ్చేయమని చెప్పాను మావా. నూడిల్స్ అయితే తెచ్చిచ్చారు మావా. ఇంకా తినేసిన తర్వాత కలుసుకుందాం. ఇప్పుడే ఫ్రైడ్ రైస్ తిని మన ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేశాను, 100 రూపీస్ ఛాలెంజ్ ని. ఇలాంటి ఛాలెంజెస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా కామెంట్ చేయండి రేపే ఛాలెంజ్ చేయాలో. ఉంటా మరి.